ప్రపంచపటంలో భూగోళానికి తూర్పున అనేక దీవులతో కూడి ఉన్న ఇండోనేషియా దేశముంది. ఉషోదయం ప్రారంభం కావడంతోనే ఆ దేశ తూర్పున ఉన్న దీవుల్లో ఫజర్ అజాన్ మొదలవుతాయి. వేలాది మంది ముఅజ్జిన్లు అల్లాహు అక్బర్ అనే అల్లాహ్ ఘనతను, గొప్పతనాన్ని చాటుతూ నమాజ్ వైపునకు పిలుస్తారు. తూర్పు దీవుల్లో అజాన్ పూర్తవంగానే పశ్చిమ దీవుల్లో మొదలవుతాయి. అక్కడి నుంచి గంటన్నర పాటు రాజధాని నగరం జకార్తా, సుమత్రాలో మొదలవుతాయి. ఆ తరువాత బర్మాలో అజాన్ వేళ అవుతుంది. బర్మాలో 1 గంట నిడివి వరకు పలు ప్రాంతాల్లో అజాన్ వాణి యొక్క పరంపర కొనసాగుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్లోని ఢాకాలో అజాన్ వేళ అవుతుంది. అక్కడి నుండి మొదలు భారతదేశంలోని కలకత్తా, శ్రీనగర్ వరకు అజాన్ వాణి వినిపిస్తూనే ఉంటుంది. అనంతరం సియాల్కోట్, కరాచీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 45 నిమిషాల పాటు అజాన్ వాణి వినబడుతూనే ఉంటుంది. ఇక్కడ పూర్తి కాక మునుపే ఆఫ్ఘనిస్తాన్, మస్కట్, బగ్దాద్ వరకు అజాన్ ప్రారంభమవుతాయి. ఆ తరువాత యమన్, కువైట్, ఇరాక్లలో అజాన్ మొదలవుతుంది. సిరియా, ఈజిప్ట్, సోమాలియా, సుడాన్లలో గంట తేడాతో ఫజర్ అజాన్ ప్రారంభమవుతాయి. మరో గంట తేడాతో ఉత్తర ఆఫ్రికా, ట్యూనిష్లలో అజాన్ పిలుపు మొదలవుతుంది. ఇండోనేషియా తూర్పు దీవుల్లో మొదలైన ఈ అజాన్ వాణి సుమారు 9 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించి మహాసముద్రం యొక్క తూర్పు తీరాన్ని చేరుతాయి. ఈ ఫజర్ అజాన్ అట్లాంటిక్ మహాసముద్రానికి చేరే లోపలే తిరిగి తూర్పు ఇండోనేషియాలో జొహర్ అజాన్ యొక్క పరంపర మొదలవుతుంది. ఢాకాలో జొహర్ అజాన్ ప్రారంభమయ్యే లోపే తూర్పు ఇండోనేషియాలో అసర్ అజాన్ వేళ అవుతుంది. ఈ పరంపర గంటన్నర గడవక ముందే తూర్పు ఇండోనేషియాలో తిరిగి మగ్రిబ్ నమాజ్ అజాన్ అవుతాయి. ఎప్పుడైతే ఇక్కడ ఇషా నమాజుల అజాన్ ప్రారంభమవుతుందో ఆఫ్రికాలో ఫజర్ అజాన్ వేళ అవుతుంది. అంటే భూగోళం మీద ఒక్క ఘడియ కూడా బీరుపోకుండా నిరంతరాయంగా లక్షలాది మంది ముఅజ్జిన్లు దేవుని ఏకత్వాన్ని చాటుతుంటారు. సాఫల్యాన్ని ప్రసాదించే నమాజ్ వైపునకు ప్రజలను ఆహ్వానిస్తూ ఉంటారు. అజాన్ నిరంతరాయంగా సాగే దైవస్తోత్రమే కాదు, మనిషిని సృష్టికర్త వైపునకు మరలమంటూ తట్టిలేపే ఓ పిలుపు కూడా.